సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిలో కొన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికల్లో చేర్చవలసి ఉన్నందున సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ని వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిలో కొన్ని తక్షణమే పరిష్కరించవలసిందని కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలలో చేర్చవలసి ఉన్నందున సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ను వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం మూలాన అనేక వార్డులలో మురుగునీరు రోడ్లపైకి చేరుకొని దుర్గంధం వెదజల్లుతుందని ఆయన అన్నారు. అలాగే ఈగలు దోమలకు ఫాగింగ్ చేయకపోవడం మూలాన ప్రజలు మలేరియా ఫైలేరియా లాంటి వ్యాధులకు గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. అదేవిధంగా సూర్యాపేట పట్టణం చుట్టూ అనేక రకాల నీటి వసతులు ఉన్నప్పటికీ వాటిని వినియోగంలోకి తేకపోవడం మూలాన ప్రజలు తాగునీటికై పట్టణ పరిసర గ్రామ ప్రజలు తాగునీటికై అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇందుకోసం సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంతాల్లోని చెరువులన్నింటినీ వెంటనే పునరుద్ధరించి సాగునీరు తదితర అవసరాలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ సిబ్బందికి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్ల సిబ్బందితో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం మూలాన ఆయా వ్యవస్థలు అనేక రకాల డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలియజేశారు. వెంటనే మున్సిపాలిటీ, ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ పరిశుభ్రమైన మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లేని ఎడల తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాస పల్లయ్య, పేర్ల నాగయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుసేన్, నాయకులు చిత్తలూరు లింగయ్య, ఉత్తరాది మోహన్, నవీన్ రెడ్డి, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వాస కరుణాకర్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, పావని, లక్ష్మి, శ్యామల, సయ్యద్ రేష్మ, ఐతరాజు పద్మ, భీమనపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ కూడా రోడ్డు 4 లైన్లుగా కూడా రోడ్డు 4 లైన్లుగా కలెక్టరేట్ దగ్గర అండర్ పాస్ని 60 ఫీట్ల రోడ్డు కలెక్టరేట్ కలుపుతూ అండర్ పాసుని 60 ఫీట్ల రోడ్డు కలెక్టరేట్ కలుపుతూ అండర్ పాసుని హైటెక్ బస్ స్టాండ్ వద్ద అండర్ పాసుని హైటెక్ బస్ స్టాండ్ వద్ద అండర్ పాసుని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న సమస్యలు వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న సమస్యలు వెంటనే ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న సమస్యలు వెంటనే సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సూర్యాపేట పట్టణాభివృద్ధికి 500 కోట్లు కేటాయించేంత వరకు సిపిఐఎంఎల్ మాస్ లైన్